D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి. మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశ శక్తి. మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. నారీ శక్తి దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. నమస్కారం, నా పేరు బిసాతి భరత్. నేను రాష్ట్రపతి అవార్డు గ్రహీతని. ఈరోజు భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్ ఏదైతే 131వ రాజ్యాంగ సవరణని ఈరోజు మన పార్లమెంట్లో పాస్ కాకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ యుగంలో కూడా భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా 12% మహిళలు మాత్రమే మన పార్లమెంట్లో ఉండడం అనేది చాలా దురదృష్టమైనటువంటి విషయం. సో దీనికి నిర్మూలించాలి అని చెప్పి మహిళలకు 33% ఖచ్చితంగా రొటేషన్ బేసిస్ లో రిజర్వేషన్ కల్పించాలి, మహిళల్ని అన్ని దానిలో భాగస్వామ్యాలు చేయాలి, పొలిటికల్ డెసిషన్ మేకింగ్ లో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఈ బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేయడం చాలా బాధాకరం. నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ వారికి, ప్రతి ఒక్క మహిళా ఎంపీకి కూడా నేను గుర్తు చేసేది ఏంటంటే, మహిళలకు నిజమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా, నిజమైన సాధికారత జరగాలన్నా మహిళలకి రాజకీయమైనటువంటి డెసిషన్ మేకింగ్ పవర్ రావాలి. అది కేవలం పార్లమెంట్ అసెంబ్లీల ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి చట్టాలు చేయడంలో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం. ఏరో పైలట్లుగా మహిళలు ఉన్నారు, యుద్ధాలలో మహిళలు ఉన్నారు, సైంటిస్టులుగా మహిళలు ఉన్నారు, అంతరిక్షంలో గగనాంతరాలకు పంపించేటువంటి స్పేస్ క్రాఫ్ట్లలో కూడా మహిళలు ఉన్నారు. కానీ మన పార్లమెంట్ లో మహిళలు లేకపోవడం అనేది మనందరికీ కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. మహిళల్ని గర్భగుడిలోనే పెట్టి దేవతల రూపంలో పూజించే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళల్ని పార్లమెంట్ లో ఎప్పుడైతే మనం చూస్తామో మన దేశ అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా మనం కోరుకున్నటువంటి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కూడా నెలకొల్పే దిశగా ముందుకు అడుగులు పడతాయని చెప్పి నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా దీనికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అందరూ కూడా ముందుకొచ్చి, అన్ని పార్టీ వాళ్ళు కూడా ముందుకొచ్చి దీని గురించి చర్చించి 2029 నుంచి మహిళలకు తప్పకుండా 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై యువ, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.